3 ఏళ్ల చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడిచింది. కానీ ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం భయంతో వణికిపోతూ ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ మూగజీవి కళ్ల ముందు అసలేం జరిగింది? కాకినాడ జిల్లాలోని ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక గ్రామానికి చెందిన 3 ఏళ్ల జాహ్నవి అదృశ్యమైన కేసు రోజురోజుకి మరింత మిస్టరీగా మారింది. చిన్నారి కనిపించకుండా పోయిన ప్రాంతానికి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో ఆమె వెంట్రుకలు లభించాయి. అదే సమయంలో పాపతో వెళ్లిన పెంపుడు కుక్క ఒంటరిగా తిరిగి రావటం కొత్త అనుమానాలకు దారితీస్తుంది. తన బిడ్డ ఆచూకీ కోసం తల్లి ఆ కుక్కను చూస్తూ కన్నీరు మున్నీరవుతుంది. స్థానికుల కథన ప్రకారం ఆ కుక్క తీవ్ర భయాందోళనలో ఉన్నట్టు కనిపించిందని చెప్తున్నారు. పోలీసులు కుక్కకు GPS పరికరం అమర్చి పాప ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఇప్పటి వరకు కీలక ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నారి జాహ్నవి కోసం పోలీసులు డ్రోన్ బృందాలు, ప్రత్యేక గాలింపు సిబ్బంది విస్తృతంగా శోధిస్తున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు సోషల్ మీడియాలో ప్రచారం ఉన్న ఊహాగానాలు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని మనమంతా ప్రార్థిద్దాం. ఈ సమాచారం మరింత మందికి షేర్ చేసేలా వీడియోని షేర్ చేయండి.